హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంట్రెంట్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మేమైతే మా సైట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మాకు 40 సెంట్ల భూమి అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మేమైతే తాళ్ళపాలెం జంక్షన్లో హైవే రోడ్డు మీద అయితే వెళ్తున్నామండి. ఇటు వెళ్తే కర్నూలుపాలెం అయితే వెళ్ళిపోవచ్చు. తేడా గ్రామంలో అయితే సైట్ అయితే తీసుకున్నాము. ఇది తాళ్ళపాలెం జంక్షన్ అండి. సో హైవే మీద నుండి అయితే వచ్చి రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాము. సో ఇటువైపు వెళ్తే కర్నూలుపాలెం నర్సీపట్నం రోడ్డు అయితే వస్తుంది. కర్నూలుపాలెంలోనే లోపలికైతే ఒక ఊరు ఉందండి, ఆ ఊరే తేడా. సో అక్కడైతే మేము సైట్ తీసుకున్నాము. సో చాలా రోజుల నుండి కూడా మేమైతే వెళ్ళలేదండి. సో అందుకని ఈరోజు అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ 4 అయింది. అలా లాంగ్ డ్రైవ్ కానీ వెళ్తున్నాము. సో ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం అండి. ఇక్కడైతే రైతులు ఎక్కువగా పంటలు అవి పండిస్తూ ఉంటారు. బొప్పాయి ప్రతిదీ కూడా ఇటువైపు కూరగాయలు అవి కూడా చాలా చౌకగా అయితే మనకు దొరుకుతాయి. సో నేను కూడా ఎప్పుడు వచ్చినా అక్కడైతే తీసుకుంటాను. బెల్లం అది కూడా ఇటువైపు వండుతారండి. సో కర్నూలుపాలెం జంక్షన్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుండి లోపలికైతే ఒక రూట్ ఉంటుందండి. సో ఇదంతా కూడా కర్నూలుపాలెం జంక్షన్. ఈ జంక్షన్లో నుండి లోపలికైతే ఒక రూట్ అయితే ఉంటుంది. సో ఆ రూట్ ఇదేనండి. లోపలికైతే వెళ్ళిపోతే తేడ గ్రామం అండి ఇది. ఈ తేడ గ్రామంలోనే మేము ల్యాండ్ కొనుక్కున్నాము. చుట్టూ కూడా వాతావరణం చూసారా, అన్నీ కూడా చెట్లే ఎక్కువైతే. ఈ సర్వీ చెట్లు అయితే ఇక్కడ ఉంటాయండి, మామిడి చెట్లు. మేము ఆ సైడ్ పక్కనే మామిడికాయ చెట్లు అండి. చూడండి, ఇవన్నీ కూడా మ్యాంగోస్ ట్రీసే. చాలా ఎక్కువ, లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ అన్నీ కూడా తెంపిస్తారు అనుకుంటా, చాలా తక్కువగానే ఉన్నాయి. కొన్ని చెట్లకి అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో మేము ఎలాగైతే సైడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేమో మా సైడ్ పక్కన ఉన్న నుయ్యి అండి. నీళ్ళు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను, కొంచెం అయితే ఉన్నాయి. సో సమ్మర్ కదండి, కొంచెం నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. సో మేమైతే మా తోటలోకి అయితే వచ్చేసాము. ఇదేనండి మా ల్యాండ్, సర్వీ తోట. మొత్తం అంతా కూడా సర్వీ తోటేనండి. ఫస్ట్ అయితే ఒకసారి అయితే కట్ చేసాము, మళ్ళీ సెకండ్ టైం అయితే లేసేయండి. వీటిలన్నిటిని కూడా సెల్పించాలి, ఎలా ఉందో తోట చూద్దామని వచ్చాము ఇక్కడికి. సో కానీ మొక్కలు అయితే చాలా పెద్దవి అయిపోయాయండి. 1 ఇయర్ అయిపోయింది కట్ చేసి. సో మొక్కలన్నీ కూడా పెద్దగా అయితే పెరిగిపోయాయి. వీటిని అయితే సైడ్లో అయితే కొట్టించాలి. సో మనసులో ఎవరినైనా బెత్తాయించమని చెప్పాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.